పాలక్ కడి. ఓ ఓకే, సో పాలక్ కడి అనమాట. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, పాలక్ కడికి పెరుగు, శనగపిండి, పాలకూర అండ్ ఇంకా మిగతావన్నీ కూడా మనకి రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్. ఎస్. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పెరుగులో మనం బేసన్ కలిపి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే ఓకేనా. సో ఒక చిన్న మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయండి. ఒక స్పూన్. సో ఫస్ట్ బేసన్, అలాగే ఇందులోనే పెరుగు మెల్లిగా వేసి కలిపేసుకుందాం. సో 1 కప్ వరకు మనం కర్డ్ వాడుతున్నాం. ఎస్. సో బేసన్ వాటర్ని కానీ ఏదైనా ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి ఇలా కలిపేసుకొని మళ్ళీ వేసుకునేటప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. ఓకే, కర్రీలో కూడా మనకి ఎలాగో వాటర్ వస్తాయి కాబట్టి. యా. సో స్మూత్ పేస్ట్ లాగా కలిపేసుకొని పెట్టేసుకో. ఇలా కొన్ని వాటర్ వేసుకుందాం. ఓకే. యా, సరిపోతుంది. ఓకే. సో ఇలా స్మూత్గా పేస్ట్ లాగా అయ్యాక మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే. సో కొంచెం ఆయిల్, సో మనకి కడి అనేది గ్రేవీ లాగానే మనం యూజ్ చేస్తాం. యా, గ్రేవీ లాగానే యూజ్ చేస్తాం. మోస్ట్లీ ఇది నార్త్ ఇండియన్స్ యూజ్ చేస్తారు అనమాట. లైక్ బేసన్ కడి అని చెప్పేసి. అండ్ అందులోనే మనం ఇప్పుడు పాలక్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది చపాతీస్ లోకి, రైస్ లో కూడా బాగా. యా, ఇక్కడైతే మనం ఎక్కువగా చపాతీస్ లోకి తీసుకుంటాం కదా, బాంబే చట్నీ అనుకుంటూ తీసుకుంటాం. అవునవును. సో సేమ్ అదే మెథడ్ లో యూజ్ చేస్తాం. ఓకే. అండ్ దీనిలో కూడా మనకి కాల్షియం రిచ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయా? ఎస్, అవును. పాలకూర వచ్చేసి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఇందాక మనం రెసిపీలో ఏదైతే పెసరపప్పు ఇంక్లూడ్ చేసామో ప్రోటీన్ లాగా, ఇక్కడ బేసన్ లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ప్రోటీన్ కాంబినేషన్ లో మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో కాల్షియం అనేది మనం ప్రోటీన్ తో పాటుగా తీసుకుంటూ ఉండాలా? యా, తీసుకుంటా ఉంటే మనకు కొంచెం అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఏదైతే బోన్ డెవలప్మెంట్ ఉంటుందో అది కూడా చక్కగా జరుగుతుంది. ఓన్లీ పాలకూరలోనేనా, ఇంకా వేరే వాటిల్లో మనకి కాల్షియం రిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏ ఫుడ్స్లో? సో ఫుడ్స్లో ముఖ్యంగా ఆకుకూరలో చూసుకుంటే అయితే పాలకూరలో ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మెంతికూరలో, ఆ తర్వాత తోటకూరలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ రిమైనింగ్ ఏంటి అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అందుకనే మనం ఈ ప్రోటీన్ని కాల్షియంని కలిపి వాడతాం. ఎస్. ఓకే. ఇంకో స్పూన్, కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా. ఇందులోనే మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకుంటాం. యా. సో ఇందాకేమో మనం ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాము, దీనిలో మాత్రం పేస్ట్ వాడుతున్నాం. యా, పేస్ట్ వాడుతున్నాం. ఓకే. సో ఎందుకంటే బేసన్ అంటే మనకు ఒక పేస్ట్ లాగా వచ్చేస్తుంది అన్నమాట, కర్రీ గ్రేవీ లాగా. సో దానికి మనం ఓన్లీ ఉల్లిపాయలు మాత్రమే చంక్స్ లాగా తగులుతుంది, మిగతా ఎవ్రీథింగ్ అందులో మర్జ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు పాలకూర కూడా వేసేద్దాం. అందులోనే కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్. మనకి పాలకూర ఇంకొంచెం మగ్గాలి కదా పల్లవి. అండ్ యాక్చువల్లీ అసలు మనకి కాల్షియం తక్కువ ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది?
సో పెద్దవాళ్ళలో అయితే కొంచెం వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా బోన్స్ కి సంబంధించి పెయిన్ ఎక్కువగా ఉంటుంది, లైక్ జాయింట్స్ లో అలా పెయిన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈజీగా టైర్డ్ అయిపోతూ ఉంటారు అండ్ ఎక్కువగా స్ట్రెంథనింగ్ అనేది ఉండదు బాడీలో. సో అలాంటప్పుడు మనం కొంచెం ఈ కాల్షియంకి కానీ వైటమిన్ కి సంబంధించిన టెస్ట్ చేయించుకోవడం బెటర్. అంటే బలం ఉండదు అనమాట, బలం ఉండదు, మెయిన్ గా ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దానికి మనం టెస్ట్ చేయించుకుంటే, లేదు అంటే మనం ముందుగానే కొంచెం ప్రికాషన్ వైజ్ గా ఈ కాల్షియం ఫుడ్ తీసుకునే సరిపోతుంది. ఓకే. అండ్ మనం ఏదైతే చేస్తున్నాం ఈ కర్రీ వీక్లీ ఎన్నిసార్లు తీసుకోవచ్చు? ఎవ్రీడే ఆకుకూరలు అయితే తీసుకోవాలి కాబట్టి ఎవ్రీడే తీసుకుంటూ ఉండాలి, బట్ స్విచ్ ఆన్ అవుతా ఉండాలి ప్రతి. మనం ఇందాక చేసుకున్నట్టు ఒక రోజు మెంతికూర, ఒక రోజు పాలకూర, లేకపోతే ఒక రోజు తోటకూర, అట్లా స్విచ్ ఆన్ అవుతుంది. అవును. ఓకే. సో పాలకూర చక్కగా మగ్గిపోయింది కదా, అయితే పెరుగులో ఏదైతే బేసన్ వేసి కలిపేసుకున్నామో ఇది కూడా వేసేస్తున్నాం. సో కొన్ని వాటర్ ఇందులో, సరిపోతుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇంకొన్ని వాటర్ యాడ్ చేద్దాం. అలాగే. ఎందుకంటే మనకి శనగపిండి ఉంటుంది కాబట్టి ఎంత వాటర్ యాడ్ చేసినా లాగేసుకుంటుంది. సో ఇప్పుడు మనం దాన్ని కొంచెం అలా 2 minutes వదిలేస్తే అది చక్కగా బాయిల్ అయిపోతుంది. ఓకే. మూత పెట్టేసేద్దామా? యా. సో పల్లవి, మన కర్రీ రెడీ అయిపోయినట్టుంది, చూద్దామా? యా, చూసేద్దాం. పర్ఫెక్ట్గా అయిపోయింది. యా, ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి, రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే. పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలక్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, పెరుగు, నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, పాలకూర, తరిగిన వెల్లుల్లి. పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్లో శనగపిండి, పెరుగు, నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగిన తర్వాత అందులో తరిగిన పాలకూర, కారం, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగు, శనగపిండి మిశ్రమాన్ని వేసి అందులో నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ కర్రీ రెడీ.